హలో అండి, ఏం చేస్తున్నారు? భోజనాలు అయినాయా? ఇదిగోండి చూడండి, చెదలు ఫ్రేమ్ అన్న పనికి వస్తుందేమో అనుకున్నాను. ఆ ఫ్రేమ్ కూడా పనికి రాదంట, తీసేయమన్నారు. ₹1,00,000 పెట్టి చేయించామండి, కానీ అసలు ఈరోజు మొత్తం తీసేయాల్సి వచ్చింది. మేము చేసినట్టుగా మటుకు ఎవరు చేయొద్దు దయచేసి, ఎందుకంటే మమ్మల్ని చూసన్నా ఇంకొకరు ముందు జాగ్రత్తతో ఉంటారు కదా. ఇలా పేవిడి పెట్టుకునేటప్పుడు మటుకి చెదల మందు కొట్టించుకొని మటుకు చేయండి ఏదైనా సరే. మీరు చెక్క అన్నాక ఖచ్చితంగా చెదలు వస్తుంది కాబట్టి మీరు ఇష్టంగా చేయించుకున్నామండి. ఇది బీరువా పెట్టేది కూడా చక్కగా ఒక రూమ్ లాగా పెట్టించుకున్నాము. అయినా సరే ఇది తీసేయాల్సి వస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిందంటే చెదలు ముందు కొట్టినా సరే ఒక్కసారి పోయినా వస్తుంది అంటున్నారు, తీసేయమంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది. మొత్తం చెదల మందు కొట్టేసి వెళ్ళిపోయారు. చూపిద్దామంటేనేమో వాళ్ళు సౌండ్లతో బాగా శబ్దం చేస్తున్నారు, అందుకని చెప్పేసి తీయలేదు. ఈ రూము అంతా క్లీన్ అయిపోయింది, కొట్టేసారు, మొత్తం అయిపోయింది. 1 గంటలోనే మొత్తం పూర్తయిపోయింది. ఇంకెదిగోండి, ఇక వంట చేయలేదుగా ఈరోజు, కుదరలేదు వంట చేయడానికి నాకు. ఒక పక్క చెదల మందు కొడుతూ ఉన్నారు కదా. ఎందుకండి పెరుగు, ఇది రాత్రి ఎందుకైనా మంచిది, చెదల మందు కొట్టిస్తారు, కుదరదు కదా అని చెప్పేసి రాత్రి కొంచెం అన్నం మిగిలితే నీళ్ళు పోసి బాగా కలిపేసి గోరువెచ్చని పాలు పోసి తోడేసేసానండి. చూడండి భలేగా వచ్చింది. మనం పెరుగుతో కలిపింది వేరు, మనం పాలు తోడేసి కలిపి పెట్టుకున్నది వేరుగా ఉంది. దాంట్లోనే రాత్రి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉంచాను. చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే మట్టుకి. మనం అన్నం మిగిలింది తెల్లారి కలుపుకోవటం వేరు, పెరుగుతో మనం కొంచెం నీళ్ళు పోసి అన్నం కలిపి పెట్టేసి గోరువెచ్చ పాలతో తోడేసుకుంటే చాలా బాగుంటుంది ఆ అన్నము. ట్రై చేయండి మీరు కూడా. దాంట్లో కొంచెం బాగా టమాటా పచ్చడి. ఇదేనండి ఈరోజు మా భోజనం మట్టుకి ఇదే తినేది, ఎందుకంటే కుదరదు వంట చేయడానికి. సరేనా? మీరేం చేస్తారు? చెదల మందు మటుకు చూసి, చెదలు పట్టే ఇల్లులు మట్టుకి జాగ్రత్తగా ముందు పడుతున్నాయా లేదా. గాలి వెలుతురుగా ఉన్న ఇల్లులు పడవంటున్నారు, కానీ గాలి వెలుతురు ఉన్న ఇల్లు కూడా మాదైతే చుట్టుపక్కల గాలి వెలుతురే. అయినా సరే చెదలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. అదే అడిగితే ఏమున్నామ్మా ఎక్కడి నుంచి వస్తాయి అనేది తెలియదు. దానికి ఏ దారి దొరికితే ఆ దారిని వస్తుంది అంటున్నారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం బెటరు. ప్రస్తుతానికి ఇంకా ఫ్రేమ్లు అన్నీ తీపిచ్చేసి కొన్ని రోజులు అలా వదిలేస్తానండి, తర్వాత చూద్దాం మనం. ఓకేనా? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.